హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పేజెస్ ఆఫ్ లవ్. టుడే వ్లాగ్ వచ్చేసి మేము చెన్నై వెళ్ళినప్పుడు డే 1 అయితే మెరైన్ కింగ్డమ్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు అది ఎలా ఉంది ఏంటని మీ అందరితో పాటు షేర్ చేసుకోబోతున్నాను. అక్కడికైతే నేను, మా హస్బెండ్, మా అన్నయ్య, మా వదిన, మా తాము అయితే వెళ్ళాము. అదైతే చాలా బాగుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఇది ఎంట్రన్స్, ఇంకా ఎంట్రన్స్ ఉంది. ఆ ఫొటోస్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. అవి ఓన్లీ ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే, ఒక హార్ట్ షేప్లో పెట్టి అలా పెట్టారు. ఇదైతే ఇక్కడ ఒక వాటర్లో స్పీషీస్ అయితే చాలా ఉన్నాయి. ఇవైతే చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా చిన్న చిన్న చేపల నుంచి చాలా పెద్ద చేపల వరకు ఉన్నాయి. చాలా చాలా అయితే చాలా ఉన్నాయి వాటర్లో ఉండేవి. మెరైన్ కింగ్డమ్ అంటేనే అంత కదా. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఇదంతా బ్లూయిష్గా ఉంది. వాటర్ ఎక్కువ అంటే మనకి ఇలా ఆర్చ్ టైప్లో ఉండి మొత్తం ఉంది. అందుకైతే మొత్తం స్కై బ్లూ కలర్లో ఉంది. వీడియోకి కూడా మనకి అంతలా కలర్ పడలేదు. ఇప్పుడు వచ్చేది ఉంది కదా పెద్ద ఫిష్, అదైతే నా డ్రెస్ లాగే ఉంది, సేమ్ దాని స్కిన్ కూడాను. అదైతే నా దగ్గరికే వచ్చేది. అప్పుడు వీళ్ళందరూ అనేవారు నీ డ్రెస్ కూడా సేమ్ అలానే ఉంది కాబట్టి అది నీ దగ్గరికే వస్తుంది అని చెప్పి. ఇప్పుడైతే మా హస్బెండ్ నేను డిస్కస్ చేస్తున్నాను ఏంటంటే, నేను ట్రాన్స్మిషన్ వీడియో పెట్టాను ఆల్రెడీ, చూడండి ఎవరైనా చూడలేని వాళ్ళు. దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. హస్బెండ్ ఆ వీడియో చూడలేదంట. నేనైతే ఇన్స్టాలో చూసి మా హస్బెండ్ ఇలా చేద్దాం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. కానీ ఈ ట్రాన్స్మిషన్ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. అదైతే నేను యూట్యూబ్లో, ఇన్స్టాలో రెండట్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి వెళ్ళి. ఇప్పుడు వేసేదంటే ఇది మనకి వాళ్ళు ఒక షీట్ ఇస్తారు, దాని మీద ఒక ఫిష్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. దానికి మనకి కలరింగ్ వేయాలి. కింద మనకి ఏ నేమ్ కలర్ కావాలో ఆ కలర్ పెట్టి మన నేమ్ రాసి పంపాలి దాంట్లో. అది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఒక స్కానర్ దగ్గర పెడతారు. పెట్టిన తర్వాత అదైతే మనకి డిస్ప్లేలో మనం వేసిన కలర్కి ఆ ఫిష్ కనిపిస్తూ, ఆ ఫిష్ పైన మన నేము, మనం ఏ కలర్ వస్తే ఆ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడైతే మా తాము కూడా వేసింది పింక్ కలర్. దానికి పింక్ అంటే ఇష్టం అంట, పింక్ కలర్ వేసింది. అలాగే దాని నేమ్ కూడా కలరింగ్ వేసింది. ఆ తర్వాత దాని నేమ్ కూడా అక్కడ డిస్ప్లే అయ్యింది. ఒక 20 minutes వరకు అది అంతలా వస్తుంది. అంటే ఇన్ని నేమ్స్ అని డిస్ప్లే అవుతాయేమో దాంట్లో. తర్వాత మళ్ళీ ఇంకా ఫిషెస్ చూద్దామని చెప్పి ఫ్రంట్కి వెళ్ళాము. మేము ఆ ఫిషెస్ కనిపించడం లేదని చెప్పి సెల్ఫీ వీడియో ఇలా ఫస్ట్ అయితే ఇలా తీయించుకుంటున్నాము. తర్వాత కనిపించడం లేదని చెప్పి సెల్ఫీ వీడియో ఇలా కింద నుంచి పైకి అయితే తీశారు మా హస్బెండ్. కానీ ఫిషెస్ ఒకటే కాకుండా ఇలా ఫొటోస్కి, వీడియోస్కి బాగుండేలా చాలా బాగా చేశారు. అక్కడ చాలా బాగుంది. మేమందరం అలా తిరుగుతూనే ఉన్నాము. ఇది ఎక్కువ ఎవరికి నచ్చుతుంది అంటే, కొంచెం ఎక్కువ మెరైన్ దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. నేను ఇక్కడ ఏ ఫిషెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే నాకు అంతగా తెలియదు ఫిషెస్ గురించి. ఏదో వెళ్ళాను, చూశాను, అన్ని ఫిషెస్ ఉండడం వల్ల చాలా బాగా నచ్చింది. కానీ తెలిసిన వాళ్ళు వెళ్తే ఇంకా బాగుంటుంది. అంటే వాటి గురించి తెలుసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది, అన్నిటి గురించి తెలుస్తుంది. నాకైతే అన్నిటి గురించి అంటే చాలా తక్కువ తెలుసు, అందుకే నేను దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. కానీ తక్కువ తెలిసిన మనకి అక్కడ ఫ్రంట్ అయితే ఒక డిస్ప్లే బోర్డ్ పెడుతున్నారు. ఆ ఫిష్ దాని గురించి ఒక చిన్న మ్యాటర్ కూడా పెడుతున్నారు. మనం అది చదువుకు దాని గురించి తెలుసుకోవచ్చు. నేను మా హస్బెండ్ అయితే కొన్ని అలా వీడియోస్ కూడా తీసుకున్నాము. ఇవన్నీ నేను మళ్ళీ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇలా మా హస్బెండ్ నేను ఒక సాంగ్ పెట్టేదొకటి షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను, దాంట్లో కూడా చూస్తారు. కానీ ఆ తర్వాత వచ్చేసి ఇదైతే ఇలా బయటికి బాల్ షేప్లో ఉంది. ఆ ఫిష్ అన్ని ఇలా దగ్గరికి వస్తుంటే దాన్ని టచ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. మేము అందరం అయితే వెళ్ళి చూసేస్తున్నాం. దాంట్లో అందరం ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నాము. చాలా బాగుంది. ఆ రోజంతా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ అయితే మెరైన్ కింగ్డమ్కి వెళ్ళాము, దాని పక్కనే వేరేది ఉంది. అదేంటో నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు చెప్పేస్తే సస్పెన్స్ ఉంటుంది కదా. డే 1 అయితే 2 దిక్కులకి అయితే వెళ్ళాము. ఒకటి మెరైన్ కింగ్డమ్, ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చూస్తారు. కానీ అవి కూడా షార్ట్స్లో మ్యాక్సిమం రీల్స్ పెట్టేశాను, మీ అందరికీ అర్థమయ్యి ఉంటుంది. కానీ నేను ఇప్పుడు సస్పెన్స్ అని చెప్తున్నాను అంతే. షార్ట్స్లో చాలా వీడియోస్ ఉంటాను, అదేంటో మీకు తెలియదు కదా, అందుకైతే సస్పెన్స్ అని చెప్తున్నాను. అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను కూడా చూసేస్తున్నాను. అది ఇప్పుడు చూపించాను కదా మీకు డిస్ప్లే, అలా డిస్ప్లే అయితే ఉంటుంది ప్రతిదానికి. ఇదైతే స్టార్ ఫిష్
దీని నేమ్ ఒకటే నేను చెప్తున్నాను, అంటే ఇది ఒకటే గుర్తుపెట్టుకున్నాను నేమ్, అందుకే ఇది ఒకటే చెప్తున్నాను. మా హస్బెండ్ అయితే నా చేయితో టచ్ చేస్తున్నారు, నాకు భయం, నేను టచ్ చేయను అని చెప్తున్నాను. కానీ చాలా బాగుంది స్టార్ ఫిష్, అదైతే టచ్ చేస్తుంటేని ఫస్ట్ టైం భయపడ్డాను, నెక్స్ట్ టైం నేనే పెట్టేశాను హ్యాండ్. చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. అందరూ కూడా టచ్ చేస్తున్నాం అలాగా, అంటే దేనికి టచింగ్ ఆప్షన్ ఇవ్వలేదు, అవన్నీ కూడా లోపల ఉన్నాయి, ఇది ఒక్కటి టచింగ్ ఆప్షన్ ఇచ్చారు స్టార్ ఫిష్కి, అందుకే అందరూ అయితే ఎక్కువ ఇక్కడే ఉన్నారు. చాలా బాగుంది ఇది. మా తాము కూడా చాలా భయపడ్డది, చిన్నపిల్ల కదా. మా అన్నయ్య అయితే చేపట్టి దాన్ని పట్టిస్తున్నారు, దానికి కూడా నచ్చిందంట ఇది, చాలా ఎంజాయ్ చేసింది అది కూడాను. తర్వాత దీని నేమ్స్ ఏమీ నాకు తెలియదు, కానీ మీకు ఏమైనా తెలిస్తే చూడండి, నాకైతే తెలీదు, జస్ట్ ఓన్లీ అందరికీ చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీశాను. ఇది కూడా ఎవరు టచ్ చేయడానికి లేదు, ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి, బయటకి ఏమీ పెట్టలేదు. ఇప్పుడు మా హస్బెండ్ అయితే మళ్ళీ దాన్ని జరిపారు సెట్ చేసి. ఇదైతే చాలా భయంకరంగా అనిపించింది చూడ్డానికి. మా హస్బెండ్ అక్కడ నుంచో నీకు ఫోటో తీస్తాను అని చెప్పి వీడియో అయితే కవర్ చేస్తున్నారు, నాకు వద్దా అన్నాను. కానీ నేను ఎక్కడ చూడలేదు ఇంతలా, ఫస్ట్ టైం వెళ్తున్నాను. మెరైన్ కింగ్డమ్ ఒకటి ఉంటుందని కూడా తెలియదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. మా హస్బెండ్ అయితే గూగుల్లో సెర్చ్ చేసి మెరైన్ కింగ్డమ్ ఉంది ఇక్కడ, దానికి కూడా వెళ్దాము బాగుంటుంది అని చెప్పి అన్నారు, అందుకైతే వెళ్ళాము. తర్వాత ఇక్కడ బ్లూ షేడ్లో ఉన్నా కూడా ఫోటోలు ఎలా వచ్చినా పర్లేదని చెప్పి నేను మా వదిన అయితే ఒక సర్కిల్ తిరుగుతా వీడియో అయితే తీయించుకుంటున్నాం, మా హస్బెండ్ అయితే తీస్తున్నారు. చూడండి ఇంకా డార్క్ అయిపోయింది వెళ్ళి కొలదేని, ఇంకా డార్క్లో అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అసలు బాగా రాలేదు, కానీ మేము మళ్ళీ కవర్ చేస్తాము. ఇక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే మేము ఇక్కడ మనకి జలకన్య అనే ఒకటి వచ్చి డ్యాన్స్ చేస్తుంది అన్నమాట, అంటే ఈ లోపలికి వచ్చి ఈ ఫిషెస్ మధ్యలో డ్యాన్స్ వేస్తుంది తను. మీకు ఫ్రెండ్కి ఇంకో వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇది ఇంకా మనం ఈ వాటర్ దగ్గరే ఉన్నాము, లోపలికి వెళ్ళే కొద్ది అక్కడైతే ఒక టీవీలో డిస్ప్లేలా ఉంది, డిస్ప్లేగా కాదు మనకి ఒక మిర్రర్ వెనకాల వాటర్లోంచి లోపల డ్యాన్స్ చేస్తుంటే మనం బయటకు వచ్చి చూసిలా ఏర్పాటు అయితే చేశారు, చాలా బాగుంది. చూడండి ఆర్చ్ టైప్ అన్నాను కదా, ఇలాగే ఉంది మొత్తం, దీని చుట్టూరు అయితే ఫిషెస్ తిరుగుతున్నాయి ఈ ఆర్చ్లోంచి. ఇదిగోండి ఇక్కడ మేమందరూ అలా కింద కూర్చుని అయితే ఉన్నాము. అప్పుడు అక్కడ వాటర్లోకి ఒక జలకన్య వచ్చి అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది, అది అందరికీ హాయ్ బాయ్ కూడా చెప్తుంది. ఇప్పుడైతే వస్తుంది, ఇంకా రాలేదు, దానికోసం అయితే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు చూడరు కదా ఎవరును, ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి చూస్తున్నారు. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసింది జలకన్య. మేమైతే అనుకున్నాము అదేంటి ఇలా వాటర్ ఎలా చేస్తుంది అనే ఫిషెస్ ఉన్నాయి కదా, దాంట్లో భయంకరమైన ఫిషెస్ కూడా ఉన్నాయి, కానీ చాలా బాగా చేసింది తన డ్యాన్స్ అయితే, మీరు కూడా చూసేయండి. నా వ్లాగ్ కానీ మీకు నచ్చినదైతే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పేజెస్ ఆఫ్ లవ్. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే మేము ఇంకా పిక్స్ తీసుకున్నాం అన్నాను కదా, ఆ పిక్స్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. దాంతో అయితే వీడియో లాస్ట్.